భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రకటించిన పారిశ్రామిక విధానాన్ని అనుసరించి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం రద్దు చేస్తారు? Answer 4. 1991. భారతదేశంలో పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం ఏ సంవత్సరంలో రద్దు అయ్యిందో తెలుసా? సరైన జవాబు 1991 సంవత్సరం. 1991లో ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానం ద్వారా ఈ లైసెన్సింగ్ విధానాన్ని ఎక్కువ రంగాల్లో రద్దు చేశారు. ఈ విధానం అమలు సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్నది పివి నరసింహరావ్. ఇది భారత ఆర్థిక సంస్కరణలకు ప్రారంభం అయ్యింది. ఇలాంటి ముఖ్యమైన జీకే మరియు జీఎస్ ప్రశ్నల కోసం తెలుగు జీకేజీఎస్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.